వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులైంది మీ అందరినీ చూసి, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 రోజులు రోజు కలుసుకుంటాం మనందరం. అండ్ బేసిక్గా ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే కిక్ స్టార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ ఫర్ జెర్సీ. అంటే ఈ రోజు దాకా ఒక్కొక్క పోస్టర్, ఒక్కొక్క సాంగ్ మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ వచ్చాం. అండ్ మా ఫైనల్ అవుట్పుట్ కానీ మొత్తం టీం అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేషన్లో ఉండటం వల్ల, అండ్ అటు చెన్నైలో, ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో జరగటం వల్ల మేమెవరం కూడా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. అండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయాం, సినిమా రెడీ అయిపోయింది. సో అందరం ఇంకా ఫుల్ ఫోకస్ ప్రమోషన్ మీదే. అండ్ సో రెగ్యులర్గా మేము అందరిని కలుస్తుంటాం, రెగ్యులర్గా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాం. మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నది జెర్సీ థియేట్రికల్ ట్రైలర్. April 12th మార్నింగ్ 9 o'clock రిలీజ్ అవబోతుంది. అండ్ జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ April 15th ఉంటుంది. అండ్ ఒక రకంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు లేదో నాకు తెలియదు, ద మోస్ట్ బ్యూటిఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్ will be releasing on April 19th. It's going to be very, very special. Yeah. So that's the information. ఈరోజు మీ అందరినీ కలవడానికి రీజన్ ఇది. దీన్ని మించి మీకు ఏమైనా డౌట్స్ అడగచ్చు, తప్పకుండా క్లారిఫై చేస్తాం. సినిమా కోసం తగ్గలేదు, సినిమా చేయటం వల్ల తగ్గాను. యా, ఆ క్రికెట్ ఆడి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నాకే తెలియకుండా తగ్గాను. యా, యాక్చువల్లీ 36 ఏళ్ళ వయసు, కొంచెం తిని కొంచెం లావ్ అవుదాం అనుకున్నాను, బట్ రివర్స్లో తగ్గాను ఇంతకుముందు సినిమాల కంటే. ఇది చూశాను ఒకసారి కాదు, ఐ థింక్ ఒక 20 సార్లు చూశాను. ఫస్ట్ టైం ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్. ఒక యాక్టర్గా నన్ను నేను మర్చిపోయి, నేను ఆ స్క్రీన్ మీద ఉన్నది నేనే నన్ను మర్చిపోయి నేను ఫస్ట్ టైం సినిమా చూడటం, ఐ థింక్ దిస్ ఇస్ ద, అంటే ఎప్పుడు ఏ సినిమా చూసినా సరే ఎక్కడో ఒకటి నాని వస్తాడేమో బయటికి, ఏదో ఒక సీన్లో అనిపించేది ఇక్కడ నాని వచ్చాడు బయటికి, క్యారెక్టర్ కాకుండా ఏమో నాని డామినేట్ చేశాడు క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ఈ సినిమాలో కేవలం అర్జున్ని మాత్రమే చూస్తారు. అండ్ నేను చూసిన ప్రతిసారి కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ కలిగింది. అందుకే అన్నిసార్లు చూశాను అనుకుంటా. సో ఎందుకు ఏంటన్నది మీరు కూడా April 19th చూస్తారు. April 12th రోజు థియేటర్ల ట్రైలర్లో అది రివీల్ చేస్తాం. సో అది ఇప్పుడే చెప్పేస్తే 12th ఆ చిన్న ఎక్సైట్మెంట్. మీరు టీజర్ చూశారు, మీరు క్రికెట్కి సంబంధించిన పోస్టర్లు చూశారు. ఈ సినిమా క్రికెట్ అని మీరు అందరూ ఒక రకంగా అనుకుంటున్నారు. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది, అంతవరకు చెప్పగలను. యా, ఇది అస్సలు ఆడుతూ పాడుతూ చేసిన సినిమా ఇది కాదు. మోస్ట్ ఇమోషనల్ ఫిలిం, ఇమోషనల్ జర్నీ. అంటే నిజంగా నాకు ఇంతకుముందు ఏ సినిమా చేసినా సరే ఆ పాత్ర చేస్తున్న ఆఖరి రోజు, షూటింగ్ ఆఖరి రోజు ఎప్పుడు కూడా సరే ఈ బట్టలు ఈ ఆఖరి రోజు వేసుకుంటున్నాను, ఈ యాక్సెసరీస్ ఈ ఆఖరి రోజు వేసుకోవడం అన్నది ఈ రోజు ఆఖరి రోజు, లేదంటే రేపటి నుంచి ఈ డైలాగులు మాట్లాడను, ఈ స్లాంగ్లో మాట్లాడను అన్న ఫీలింగ్ ఉండేది తప్పితే పెద్ద ఎమోషనల్ కనెక్ట్ కానీ ఎమోషనల్గా దాని గురించి అరే ఈరోజు ఆఖరి రోజా అని ఫీల్ అయింది తక్కువ. అంటే ఆఖరి రోజా అని చాలా ఫీల్ అవుతాం, ఎందుకు టీంని ఆఖరి రోజుగా ఇలా కలుసుకుంటామా, అందరం షూటింగ్కి వెళ్ళటం ఆఖరి రోజా అని వేరే రీజన్స్ కోసం. జెర్సీకి మొదటిసారి నా కెరియర్లో ఆఖరి రోజు ఎవడో నాకు చాలా చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన ఒక క్లోజ్ ఫ్రెండ్ అర్జున్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ రోజు నుంచి ఆడు నేను కలవలేనా, వాడి ప్లేస్లో నేను ఉండలేనా, వాడి షూస్లో నేను ఉండలేనా అన్న ఫీలింగ్ చాలా. అంటే నా కెరియర్లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బరువుగా ఇంటికి వెళ్ళింది ఫస్ట్ టైం. అది 12th రోజు కూడా తెలియదండి, అది 19th రోజు తెలుస్తుంది. యా, లేదు నా పేరు అర్జున్. యా, జెర్సీ అంటే నార్మల్ మీకు తెలుసు కదా, అది ఇట్స్ అ క్రికెటర్ కాస్ట్యూమ్. క్రికెటర్ వేసుకునే ఒక క్రికెట్ ప్లేయర్ వేసుకునే టీ షర్ట్ని జెర్సీ అంటారు. జస్ట్ క్రికెటర్ అనే కాదు, ఎనీ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మెన్ వేసుకునే టీ షర్ట్ని జెర్సీ అంటారు. యా, కేవలం క్రికెట్ మీద సినిమా కాబట్టి జెర్సీ టైటిల్ కాదు, జెర్సీ అన్న టైటిల్కి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటన్నది మీకు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
యా, అది 19th రోజు తెలుస్తుంది. యా. మ్మ్. నాకు ఆ, 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 విచిత్రంగా ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు నాకంటే మా ప్రొడ్యూసర్ క్రికెట్ బాగా ఆడేవాడు. వంశీ నేను ఇద్దరం క్లాస్మేట్స్. అప్పుడు క్రికెట్ మెయిన్ టీంలో తను ఉండేవాడు, ఎక్స్ట్రా ప్లేయర్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు తను ప్రొడ్యూసర్ అయ్యాడు, క్రికెట్ ఆడే ప్లేయర్ లాగా అసలు ఏ యాంగిల్లోనూ కనపట్లేదు. నేను క్రికెట్ ప్లేయర్గా రోల్ చేస్తున్నాను. సో డెస్టినీ అనుకుంటే ఇద్దరం కలిసి మళ్ళీ ఆ, ఈ సినిమాకి పనిచేయటం, అండ్ ఇద్దరం కూడా ఐ థింక్ ఇది వంశీ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. ఇప్పుడే కాదు, నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కూడా అంతకంటే బెటర్ సినిమా తీయలేడని నేను అనుకుంటున్నాను. Yeah. ఏది డైరెక్టర్ అండ్ ఐ థింక్ ఐ హెవెంట్ మేడ్ ఎనీ సచ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ బిఫోర్. మనకు ఇంకోటి దొరికేసాడు, ఇంకొక మంచి వీడు మా డైరెక్టర్ అని చెప్పుకోగలిగే డైరెక్టర్ ఒకటి దొరికేసాడు. అంతవరకు చెప్పగలను. ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్. యా. యా, చాలా దెబ్బలు కదండి, ముక్కి రీపోయి పక్కకి వెళ్ళిపోయింది. Hmm. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు నాకు ఇంకా బాగా గుర్తు, గౌతమ్ వచ్చి కథ చెప్పినప్పుడు మొదటి రోజు కథ చెప్పిన వెంటనే అనుకుంది ఏంటంటే, సినిమా కథ క్రికెట్ కాదు. క్రికెట్ అంతా నీడలాగా ఉంటుంది సినిమా అంతా కూడా. కానీ కథ వేరు. చాలా ఎమోషనల్ డ్రామా. అదంతా చాలా నచ్చేసింది. కానీ నాకు గౌతమ్‌కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్న వాళ్ళు నాని, ఆ అర్జున్ అంత మంచి క్రికెటర్ అని నమ్మకపోతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వీడు ప్రొఫెషనల్ క్రికెటర్ అని నమ్మకపోతే సినిమా అంతా డైల్యూట్ అయిపోతుంది. అండ్ అది అది నమ్మించాల్సింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు అనిపించింది. అండ్ ఈరోజు ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇంత జరిగినా వాట్ ఎవర్ ఎంత కష్టపడినా ఈరోజు సినిమా చూస్తుంటే ఇద్దరం, నేను గౌతమ్ ఒకరినొకరిని చూసుకొని పాస్ అయిపోయాం అనుకున్నాం. ఎందుకంటే ఆ క్రికెటర్ అని నమ్మించగలిగాం. అది డెఫినెట్గా మీరు చూస్తారు 19th రోజు. అండ్ మా దానివల్ల ఏంటంటే మా మిగతా స్టోరీ ఏదైతే స్ట్రెంగ్త్ అనుకున్నాం, అసలైన స్ట్రెంగ్త్ దానికి ఇంకెక్కువ స్ట్రెంగ్త్ వచ్చేసింది. Yeah. ఇప్పుడు వాళ్ళ కష్టం తెలుసు. అంటే ఇంతకుముందు ఏంటి వీళ్ళు బ్యాట్ పట్టుకొని బాల్ని కొట్టేస్తే ఇంత స్టార్లు అయిపోతారు అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తెలుస్తుంది అది అంత ఈజీ కాదని. యా. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాడిని. తర్వాత అసలు మనకి సినిమా పిచ్చి స్టార్ట్ అయిన తర్వాత అసలు మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. అండ్ సచిన్ టెండూల్కర్ పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు. తను రిటైర్ అయిపోయిన తర్వాత అసలు క్రికెట్ కూడా చూడను. ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు నేను ఎప్పుడు మ్యాచ్లు చూడలేదు. జనరల్‌గా క్రికెట్ చూడను. మనకంత సినిమాయే ప్రపంచం. అయితే ఈ ఈ సినిమాకి ఆడటం మొదలెట్టిన తర్వాత, ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన తర్వాత, గేమ్ గురించి ఎక్కువ అర్థం అవ్వడం మొదలెట్టిన తర్వాత ఇన్ జనరల్ క్రికెట్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. యాహ్! ఏదొక ఆ! లేదు. కరెక్ట్‌గా ఈ సినిమా షూటింగ్ ముందు విన్న కథ. అండ్ విన్న వెంటనే ఓకే చేసిన కథ. అండ్ ఇమ్మీడియేట్‌గా ఐ థింక్ నా కెరియర్‌లో చాలా క్విక్‌గా విన్న వెంటనే ఓకే చేసి ఇమ్మీడియేట్‌గా సెట్స్ మీద ఎక్కి అంత యాస్ ప్లాన్డ్ మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలాగే జరిగింది కథ. ఎందుకంటే మేము, మీకు గుర్తుందో లేదో 146 డేస్ టు గో అని ఒక పోస్టర్ రిలీజ్ చేసాం. ఏప్రిల్ 19 అని ఫస్ట్‌లో అనౌన్స్ చేసి. మధ్యలో ఆ డేట్‌ని క్యాచ్ అప్ చేయగలమా? లేదంటే ఏమైనా డేట్స్ ఏమన్నా ఎలక్షన్స్ వల్ల ఏమైనా మారతాయా? ఇలా మాకు చాలా డౌట్‌లొచ్చినాయి గానీ బట్ మమ్మల్ని డెస్టినీ తీసుకొచ్చి మేము ఫస్ట్ అనుకున్న డేట్‌కే సినిమా వచ్చేలా చేసింది. యాహ్! 'అర్జున్' అనే క్రికెటర్‌ది కనపడుతది. యాహ్! ఇది నేను సచిన్ కొడుకుని కదా సినిమాలో. యాహ్! యాహ్! 36 అని మేము పెట్టాం. బట్ జెర్సీ నంబర్ అంటే ఇంటర్నేషనల్ టీమ్స్‌కి మాత్రమే ఉంటుంది. సినిమా అంతా మేజర్‌గా రంజీ మ్యాచెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో, రంజీ టీమ్ ప్లేయర్స్‌కి నంబర్‌లుండవు. యాహ్! ఎక్కువ వైట్ యూనిఫార్మ్‌లో ఉంటారు. డానియల్ క్రికెట్ అకాడమీ అని మా ఆఫీస్ దగ్గరే కంఫర్టబుల్‌గా గూడా కాబట్టి రోజు. యాహ్! ఆ! 2, 3 వారాల్లో ఆ!
ఐ డోంట్ ఐ నాకు తెలీదండి. నేను సినిమా చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేను. బట్ ఐ థింక్ క్రికెట్‌గా అంత ఆథెంటిక్‌గా ఆహ్, ఆహ్, ఐ థింక్ 'జెర్సీ' నేను చూసిన సినిమాలో ఇన్ తెలుగు దట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంత డీటెయిలింగ్. మీకు మీకు క్రికెట్ 'జెర్సీలో' మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మీరు లైవ్‌లో టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుంటుంది. సినిమా కోసం షూట్ చేసిన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుంటుంది. వెరీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్. అన్నీ కొత్తాయి ఈ సినిమాకి. ఎవ్రీథింగ్ ఎమోషన్ నుంచి, ఆట నుంచి, టెక్నిక్ నుంచి, కథ చెప్పిన విధానం నుంచి, దాంట్లో ఉన్న హానెస్టీ నుంచి బోలెడన్ని కొత్త విషయాలు. సినిమా నాకు స్పోర్ట్స్ పర్సన్స్ అన్నది పక్కన పెడితే, నాకు ఈ 'అర్జున్' కథ చెప్పడం అనేది చాలా ఆహ్, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న విషయం నేను. నిజంగా ఈ 'అర్జున్' అన్నాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్షనల్ స్టోరీయా? అన్న ఫీలింగ్ మీకు కథ చూసినప్పుడు వస్తుంది. అండ్ నేను నేను ఇప్పటిదాకా నేను చేసిన రోల్స్ గనుక ఏదైనా ఇన్‌స్పైరింగ్ అని ఆ ఇన్‌స్పైరింగ్ అన్న వర్డ్ వాడగలనంటే అది 'అర్జున్' స్టోరీ. ఒకడి కథ చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వటం అన్నది ఉంటుంది చూసారా? అది మీరు 'అర్జున్' కథ చూసినప్పుడు అనిపిస్తుంది. యాహ్! కాదు. లేదు. ఇది ట్రూ స్టోరీ కాదు. కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. బట్ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీకు నిజంగా ఇది నిజమేమో అనిపిస్తుంది. యాహ్! కరెక్ట్. అదే మాది కూడా గోల్ అదే. గోల్ అదే. అది క్లైమాక్స్. కదా! క్లైమాక్స్ ఎలా చెప్తాం? ఏదై హైదరాబాద్ రంజీ అండి ఆబ్వియస్లీ. యాహ్! హైదరాబాద్ ప్లేయర్. ఫస్ట్ నుంచి క్రికెటే. క్రికెటే. తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. స్పోర్ట్స్ కోటా. ఆ! 86 ఉంటుంది. 96 ఉంటుంది. 2018 ఉంటుంది సినిమాలో. క్రికెట్ ఇది ఆ! మనం అసలు మ్యాటర్ సస్తే బయట పెట్టం. అసలు లే మనకి చెప్పం గూడా. అయ్యా! నన్ను ట్రైన్ చేసింది ఆళ్ళే. సో, ఆళ్ళకి సస్తే దొరకను నేను. వెరీ బ్యూటిఫుల్లీ దే విల్ గో టుగెదర్. బా చెప్పానా? ఆ! నేను నేను ఫిక్సే. ఎవరు? కరెక్ట్ కదా! హ్మ్. టోటలీ. వెరీ, వెరీ డిఫికల్ట్ గేమ్ టు షూట్. 'సాను' అండ్ 'గౌతమ్' చేసిన రీసెర్చ్ గాని, గ్రౌండ్ వర్క్ గాని, ప్రీవియస్ గాని, స్టోరీ బోర్డ్‌లు గాని దట్స్ వన్ సమ్ అదర్ లెవెల్. అంటే నేను ఈ సినిమా నేను నిజంగా చెప్తున్నాను. ఇది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకి ఈ సినిమా షూట్ చేయడం మనం షూట్ చేసిన క్వాలిటీ ఈస్ ఇంపాసిబుల్. అది ఆహ్, యూ యూ విల్ విట్‌నెస్ సంథింగ్ విచ్ యూ హావెంట్ విట్‌నెస్డ్ అని తెలుగు సినిమా. మీరు మీరు క్రికెట్ మ్యాచ్‌లు చూస్తే ఇది ఎలా ఈచ్ షాట్‌ని ఎలా తీసుంటారు? అసలు ఈ మ్యాచ్ అంతా ఎన్ని రోజులు పట్టుంటుంది తీయటానికి అన్న డౌట్ వస్తుంది. అంత ఆథెంటిక్‌గా ఉంటుంది. దానికి దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ సాను అండ్ గౌతమ్ అండ్ దాన్ని నవీన్ ఎడిట్ చేసిన విధానం. అంతా ఎవ్రీథింగ్ ఈస్ సో పర్ఫెక్ట్‌లీ అంటే చాలా ప్యాషనేట్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ గూడా. వాళ్ళ వాళ్ళ కష్టం జూస్తే మనకు కూడా ఇంకెక్కువ కష్టపడాలనిపిస్తుంది. అదే జరిగింది 'జెర్సీ' విషయంలో. చాలా ఉంది వీఎఫ్ఎక్స్ కూడా. బట్ అది వీఎఫ్ఎక్స్ అని మీకు తెలీదు. సో, ఐ యామ్ గ్లాడ్. యాహ్! అన్నీ రిలీజ్ అవ్వలేదు ఇంకా. 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. 3 సాంగ్స్ కూడా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకో 2 సాంగ్స్ ఉండబోతున్నాయి జూక్ బాక్స్‌లో. సో, అన్నీ కలిపి 5 సాంగ్స్‌తో జూక్ బాక్స్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దేర్ ఈస్ ఆల్సో వన్ మోర్ సర్ప్రైజ్ సాంగ్ బిఫోర్ ద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అది. అది జూక్ బాక్స్‌లో ఉండదు. జూక్ బాక్స్ డేట్ త్వరలో ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి అనౌన్స్ అవుతుంది. నాకు అనిరుద్ మ్యూజిక్ చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం. అండ్ ఐయామ్ వెరీ, వెరీ గ్లాడ్ దట్ ఐయామ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐయామ్ వర్కింగ్ విత్ హిమ్ బ్యాక్ టు బ్యాక్. గ్యాంగ్ లీడర్ కూడా అనిరుద్దే. ఈస్ ఎ టె ఈస్ ఎ టెర్రిఫిక్ ప్రొడ్యూసర్. బట్ ఈస్ ఎ వెరీ మాస్ ప్రొడ్యూసర్. దట్ ఈస్ చాలా ఒక అంటే నేను 6 మనం సినిమాలో 6 కొట్టిన అది రోప్ దగ్గర పడితే మనకు ఆమదం. అది గ్రౌండ్ బయట పడాలనమాట. సో, ఏదైనా సరే కొంచెం ఏదో కావాలి అలా ఒక మాలో ఒక చిన్న ఎక్కడైనా సరే మేము చాలా క్లాసీ‌గా చెప్దాం అనుకున్నా సరే మాలో కూడా కొంచెం మాస్ నింపుతూ ఉంటాడు. కరెక్ట్.
యా ఐ థింక్ సినిమాకి సరిపోయింది. నన్ను నిజంగా మీరు నేషనల్ టీమ్‌కి పంపిస్తానంటే సరిపోదు గ్యారంటీ. సినిమా వరకు అయితే నమ్మించగలిగాను అనుకుంటున్నాను. ఆ ట్రైనింగ్‌తో. యాహ్! నా టాప్ స్కోరా? నాకు కావాల్సినంత ఏస్తారండి. ఏముంది దాంట్లో సినిమా గదా! నిజంగా కొట్టాల్సొస్తే అప్పుడు టాప్ స్కోర్ అడగాలి. ఆ! ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వాస్ వెరీ ఎమోషనల్ టు మీ. వెరీ పర్సనల్ టు మీ. అది డిఫికల్ట్ అని అనలేను. బికాజ్ ఐ హావ్ లివ్డ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఫిల్మ్ ఈస్ సో క్లోజ్ టు మీ. దట్ అర్జున్ ఈస్ సో క్లోజ్ టు మీ. ఫిజికల్లీ ట్రైనింగ్ అంటే ఆబ్వియస్లీ ద క్రికెట్ పార్ట్ ఈస్ ఫిజికల్లీ. అండ్ జస్ట్ మీరు కేవలం ప్రాక్టీస్ మాత్రమే కాదు. మేము షూట్ చేసిన విధానం కూడా ఇట్ వాస్ ఫిజికల్లీ వెరీ స్ట్రెయినింగ్. ఆల్మోస్ట్ క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు ఎంతో సాయంత్రం నైట్ 6:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ సన్‌రైజ్‌కి ప్యాకప్ చెప్పేవాళ్ళం. అప్పుడు మొన్న ఒక టైంలో హైదరాబాద్‌లో భయంకరమైన చలి ఉండింది కదా! ఆ టైంలో షూటింగ్ జరిగింది. సో, మా కష్టాలు మాకే తెలుసు. బట్ ఈరోజు సినిమా చూస్తుంటే అసలు అదేమీ గుర్తు రావట్లేదనమాట. యాహ్! అన్నీ అది వచ్చేసింది. పర్టిక్యులర్‌గా సినిమా చేసేటప్పుడు అన్నీ రాకపోయినా సరే, ప్రమోషన్స్‌కొచ్చే ముందు నేర్చుకునే వచ్చాను. ఎందుకంటే మీరు ఇలాంటి క్వెషన్స్ ఏవి అడుగుతారో నేను కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.